ఓం శ్రీ మాత్రే నమః. బల్లగుద్ది చెబుతున్న సింహరాశి వారి స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకండి. జూలై నెల చివరి వారంలో వీరి జీవితానికి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ రాబోతోంది. జరగబోయేది ఇదే. అసలు సింహరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, వీరు ఏ స్త్రీని మాత్రం అసలు వదిలిపెట్టకూడదు, జూలై నెల చివరి వారంలో వీరి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో సింహరాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది, వీరు అధిగమించాల్సినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది. అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతం నందు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఏ విధంగా ఉంటాడు? నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు. ఈ అంశం జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు అయితే కలవు. ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు. అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి. ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అటువంటి ఆలోచనలు కూడా వీరిలో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతారు. ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు. ఈ సింహరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి మార్పులు అయితే చూస్తారు. మీ జీవితం అయితే పూర్తిగా ఈ సమయంలో మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి. అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది వీరికి జీవితంలో అధికంగానే కనిపిస్తూ ఉంది. ఈ సింహరాశి వారికి ఈ సమయంలో ఆదాయ ప్రవాహం బలంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఈ సమయంలో ఎక్కువ భాగం మీ లాభాధిపతి అయిన బుధుడు 12వ అంటే వ్యయస్థానంలో ఉండడం చేత, మరియు రాశ్యాధిపతి సూర్యుడు కూడా జూలై 16 తర్వాత నుండి కూడా 12వ ఇంట్లోకి వెళ్ళడం వలన సంపాదనకు మించి ఖర్చులు జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆరోగ్యం, విదేశీ ప్రయాణాలు లేదా అనవసరమైన విలాసాల కోసం డబ్బు అధికంగానే ఖర్చు చేస్తారు. అయితే 11వ ఇంట్లో గురుడు, శుక్రుడు ఉండడం చేత ఆదాయానికి లోటు ఉండదు. పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే కనుక ఈ నెల పెట్టడం మేలు జరుగుతుంది. కుటుంబ మరియు వైవాహిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్పవచ్చు. ఈ రాశి వారికి గొడవలు లేదా జీవిత భాగస్వామితో దూరం పెరిగే అవకాశం అయితే ఉంటుంది కనుక జాగ్రత్త. భాగస్వామ్య సంబంధాల్లో మోసపోయే ప్రమాదం కూడా మీ జీవితంలో అధికంగానే ఉంటుందండి. అయితే మీ 5వ మరియు 7వ ఇళ్లపైన గురువు యొక్క శుభదృష్టి ఉండడం చేత మీకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. మీరు ఓర్పుతోనూ వివేకంతోనూ వ్యవహరిస్తే సమస్యలను మీరు చక్కగా అధిగమించవచ్చు. పిల్లల విషయంలో శుభవార్తలు కూడా వింటారు. ఆరోగ్యం విషయంలో ఈ సమయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్ని గ్రహస్థానాలు మీ యొక్క ఆందోళనకు కారణం కావచ్చు. మీ రాశిలో 1వ ఇల్లు అంటే కేతువులు ఉండడం చేత మీలో శక్తి తగినట్లుగా గందరగోళంగాను, నీరసంగా అనిపించవచ్చు. అష్టమ స్థానంలో ఉన్న అష్టమ శని దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా ప్రమాదాలను సూచిస్తున్నాడు. వాహనాలు నడిపే సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. జూలై 16 తర్వాత మీ రాశ్యాధిపతి సూర్యుడు 12వ ఇంట్లోకి వెళ్ళడం వలన రోగ నిరోధక శక్తి తగ్గి ఆసుపత్రి ఖర్చులు పెరగవచ్చు. ఏ చిన్న అనారోగ్యాన్ని కూడా మీరు నిర్లక్ష్యంగా చేయవద్దు. ఈ రాశి వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. చూసారు కదండి, సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందాం. ఈ సింహరాశి వారికి సంబంధించినటువంటి వారికి సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువలన వీరికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది. సింహరాశి వారు ఈ సమయంలో అంటే జూలై నెల చివరి వారంలో
తెలుగు అక్షరం సా అనే అక్షరం ఇంగ్లీష్ అక్షరం ఎస్తో మొదలయ్యేటటువంటి పేరు ఉన్నటువంటి స్త్రీ మీ యొక్క స్నేహితుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ ఉన్నట్లయితే కనుక ఆ స్త్రీని మీరు ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. ఈ సమయంలో అసలు విడిచిపెట్టకూడదు. ఆ స్త్రీ కారణంగా మీకు అదృష్టం కలిసి రాబోతోంది. ఈ సింహరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరికి చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వీరు వెతుక్కుంటూ ఉంటారు. అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట, న్యాయము పేరుతో రోషపడుట, కిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే మీరు వారిని క్షమిస్తారు. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి గుట్టుగుంబన, చాటుమాటుతనము, నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారు అసలు పడరు. ఈ సింహరాశి వారికి మానవత్వం పైన, మంచితనము పైన వీరికి అంతులేని అభిమానం అయితే ఉంటుందండి. అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం వీరు ఇట్టే నమ్మేస్తూ ఉంటారు. జాలి, గురుదృశ్యం కనిపించడంతో వీరు ఇతరుల కష్టాలు పాడు కాకుండా వారి యొక్క బాధ్యతలు తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు. దీనిని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తూ ఉంటారు. అయితే సింహరాశి వారికి స్వభావం ఏమిటి అంటే మోసము చేట, నమ్మించినట్టేట ముంచుట, కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు. అందరూ కూడా వీరి మాటకు లోబడి ఉండాలి అని, వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకము. అయితే ఈ సింహరాశి వారికి డబ్బు, ఆస్తిపాస్తులు, అధికారము వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు. కానీ వీరికి కీర్తిదాహము, ప్రచారకాంక్ష అను రెండు విషయాలకు మాత్రం వీరు లొంగిపోతారు. అతి డాంబికత్వము, ఇతరులతో తమని తాము పొగిడించుకోవాలి అన్నటువంటి కోరిక మరియు వారిని వీరు శ్లాఘించుకొనట అనే లక్షణాలు వీరు నిగ్రహించుకున్నారు అంటే వీరి అంతటి వారు ఉండరని చెప్పడంలో సందేహం లేదు. ఒక ఆదర్శవంతమైనటువంటి స్త్రీని వీరు వివాహమాడి ఆమెను ఒక ప్రేమ దేవతలాగా ఆరాధించవలను అనే ఆదర్శం వీరికి ఉంటుంది. అయితే వీరికి ఆశాభంగం కలిగించవచ్చు. త్వరపడి ఆ దేశమున ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమతత్వం లభించినప్పుడు వీరి జీవిత సౌధము కూడా కూలిపోయినట్లుగా వీరు బాధపడుతూ అవకాశాలు అయితే ఉన్నాయండి. సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ అధికంగా ఉంటుంది. వీరి ఆవేశముచే ఆకర్షింపబడినటువంటి కొందరు స్త్రీలతో వీరు సులభముగా ప్రణయ కలాపాల్లో ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యత ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ యొక్క సంతానం క్రమశిక్షణతో పెట్టుట, వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్యగా చెప్పాల్సి ఉంటుంది. సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతాయి. బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో శాఖల్లో వీరు రాణిస్తారు. ఔషధములు, రసాయన ద్రవ్యములు, వస్తు ప్రదర్శనశాల శాఖల నిర్వహణ, టూరింగ్ ఏజెంట్లు పనిచే వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పాలి. అంతేకాదు వాగ్దాటి, ఉపన్యాసము, సాహిత్యము, శాస్త్ర బోధనకు, సాంకేతిక విద్య, క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు రాణిస్తారు. మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాలు బాగా రాణిస్తారు. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: మక నక్షత్రం వారు వైడ్యూర్యాన్ని ధరించాలి. ఒక శనివారం రోజున మధ్య వేలుకు వెండిలో పొదిగిన వైడూర్యాన్ని ఒక గణపతి దేవాలయంలో ధరించాలి. పూర్వ పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి. ఒక శుక్రవారం రోజున శ్రీ మహాలక్ష్మికి కుంకుమార్చన చేయించి ధరించాలి. ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. ఒక ఆదివారం రోజున శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి గోధుమల దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగరపు వేలుకు ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, సింహరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే సింహరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.